31 ఆలయంలో అలంకారాలు 27/1/1946 గత నవరాత్రి పండుగలకు ఇక్కడ మాతృభూతేశ్వరాలయంలో పూజలు అలంకారాలు జరగటం మొదటి రోజున మీరు కూడా చూచారు గదా. 9 రోజులు రోజుకొక అలంకారం చేయటంలో ఒక రోజున అంబ శివుని ఎడబాటు సహించలేక తపస్సు చేసిందనే పురాణగాథను అనుసరించి ఒక చెట్టు నీడన ఆమె నివసించినట్లు అలంకరించి రాత్రి భోజనానంతరం భగవానులకు చూపగా చూచివచ్చారు. మర్నాడు ఉదయం హాలులో ప్రసంగవశంగా అరుణాచలేశ్వరుని కోవెలలో అలంకారాలను గురించి ఇక్కడి అలంకారాలను గురించి మాట్లాడుతూ భగవాన్ ఇట్లా అన్నారు. నిన్న అంబ తపస్సుని అలంకరించారు. భర్త ఎడపాటు చే పరితపించే పార్వతి పట్టుచీర కట్టుకుని బంగారు నగలు పెట్టుకుని పూలమాలలు ధరించి ఉయ్యారంగా చెట్టు క్రింద కూచున్నదట. ఎంత సందర్భంగా ఉందో చూడండి అలంకారం. మన వాళ్ళు చేసేదంతా ఇట్లాగే ఉంటుంది. తపస్సంటే తపన గదా. పరిహాసార్థం పరమేశ్వరుని కళ్ళు మూసిన పార్వతిని పరమేశ్వరుడు ఆ దోష నివారణార్థం తపము ఒనర్ప నియోగించుట చేత పతిని విడిచి వచ్చి అనుతప్తయై కృషించి తదేక దీక్షగా శరీరమును మరచి ఘోర తపము ఒనర్చే అంబ వేషమట. చూడండి ఎట్లా ఉన్నదో. రవ్వలు కెంపులు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని బంగారు పతకాలు పూలమాలలు వేసుకుని మహారాణిలాగా ఉన్నది అన్నారు భగవాన్. 32 అవ్వయార్ పాట 31:46 4 రోజుల నుంచి భగవాన్ ఈ మధ్య అచ్చై వచ్చిన రమణ లీల అప్పుడప్పుడు చూడటం ప్రారంభించారు. దానిలో వ్రాసిన అవ్వయార్ పాట తాత్పర్యం చూసి అది సరిగా లేదన్నారు. దానిలో తాత్పర్యం ఈ విధంగా ఉంది. ఓ కడుపా, ఒక్కనాడును తినుట మానవు, పోనీ 2 నాళ్ల తిండి ఒక దినమే తిందువా, అట్లునూ చెయ్యవు, నా కష్టము చూడవు, నీతో ఉండుట కష్టము. ఈ తాత్పర్యం సరిగా లేదని, అది ఇట్లా ఉండాలని భగవాన్ చెప్పారు. ఒకనాడైనా తినుట మానవు, 2 రోజులకు ఒకసారైనా తినవు, ఒకనాడైనా నా కష్టము కనవు ఓ కడుపా, నీతో ఉండుట కష్టము సుమా అని అంటాడట జీవుడు. అంటే జ్ఞానులకు కర్మతో కూడిన ఈ శరీరంతో ఉండటం కష్టంగా ఉంటుంది. మరణమంటే కష్టమే లేదు. ఏమంటే ప్రాణం పోవుట స్వస్థితి యందు అడుగుటే కదా వారికి. అందువల్ల కర్మతో కూడిన ఈ శరీరమందు ఉండుట వారికి కష్టము. ఇదే ఆ పాట వ్రాసిన పెద్దల అభిప్రాయం. మన బోన్లకు చావంటే భయం. ఎందువల్ల? ఈ శరీరమే నేను అన్న అభిమానం పోనందువల్ల. స్వస్థితి యథార్థం తెలుసుకున్న వారికి శరీరధారణమే భారంగా ఉంటుంది. దీనితో కూడి ఉన్నంతకాలం నిద్రాహారాదుల కొరకైనా గమనాగమనం తప్పదాయే. అదిన్నీ వారి సుఖానుభూతికి అంతరాయంగానే ఉంటుంది. వేసంగిలో మనకు కట్టుబట్టే భారంగా ఉన్నట్లు మీది మిక్కిలి వారికి ఏదైనా ఉపచారం చెయ్యబోతే చెమట బాధ వల్ల పైబట్టే తోసేద్దామని ఉంటే ఫుల్ సూట్ వేసుకోమన్నట్లుంటుంది కాబోలు. ఈ కడుపుతో వేగడం కష్టమంటాడట జీవుడు. దానికి బదులు భగవాన్ వ్రాసిన పాట తాత్పర్యం దిగువన ఉన్నది. కడుపే నీతో వేగటం కష్టం బాపు అంటుందట జీవుణ్ణి. వారి చమత్కారం చూడు. ఓ జీవుడా, కడుపునైన నాకు ఒక గడియ అయినను విశ్రాంతి నివ్వవు, ఒక గడియ అయినను తినుట మానవు, ఏ దినమును నా కష్టం ఎరుగవు, నీతో జీవించుట దుర్లభం. ఇది తాత్పర్యం. అంటే ఒక గడియ అయినా గాలి పీల్చుట మానటట జీవుడు. నీతో జీవించటం కష్టం బాబు అంటుందట కడుపు అని వివరించి చెప్పారు భగవాన్. ఈ లేఖ భగవాన్ సన్నిధిలోనే చదివితే తమిళ భక్తులొకరు విని విషయం అడిగి తెలుసుకుని అవ్వయార్ పాట ప్రసిద్ధమే గాని భగవాన్ వ్రాసింది బహుచిత్రంగా ఉందే, కడుపు మీద కారుణ్యం చూపింది భగవానే తప్ప మరెవ్వరూ లేదు. ఈ ఏ సందర్భంలో వ్రాశారో భగవాన్ అన్నారు. భగవాన్ నవ్వుతూ, అదా, ఒక చైత్ర పూర్ణిమ నాడు పిండి వంటలతో అంతా సుష్ఠుగా తిని కూర్చున్నాం. పొద్దుపోయి భోజనం చేయటం వల్ల అందరికీ భుక్తాయాసంగానే ఉంది. అందులో సోమసుందర స్వామి హాల్లో పడుకుని పొట్ట దొర్లుతూ పొట్ట నిమురుకుంటూ అవ్వయార్ వ్రాసిన వెన్బా పాడారు.
నేనప్పుడు తమాషాగా వెన్బాయే వ్రాసి పాడాను అన్నారు భగవాన్. 33 అర్చిరాది మార్గాలు ఉత్తమ లోకాలు. 31:1:46 ఈ ఉదయం అర్చిరాది మార్గాలను గురించి వ్రాసిన వ్యాసం పేపర్లో చదివి, అర్చిరాది మార్గాలు తద్వారా ఉత్తమ లోకాలు అని ఏమేమో వ్రాస్తారు. అన్ని లోకాలు ఇట్లాగే ఉంటవి. అతిశయమేమున్నది? ఇదిగో ఈ రేడియో పాడుతున్నది. ఇందాక మద్రాసు పాట, ఇప్పుడు తిరుచునాపల్లిది, మళ్లీ తిప్పితే మైసూరు. ఇన్ని ఊళ్ళు ఈ గడియలోనే తిరువణ్ణామలైలో ఉన్నవి. అట్లాగే అన్ని లోకాలును. మనసు తిప్పితే సరి, అన్నీ ఒక్క క్షణంలో చూడవచ్చు. ఏం లాభం? భ్రమించి తిరిగి తిరిగి వేసరుటే కాని శాంతి ఏది? అది కావాలంటే యథార్థం తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే మనస్సు శాంతిలో అణగదు అన్నారు భగవాన్. ఇట్లాగే ఆ మధ్య ఒకరు వైకుంఠమని, కైలాసమని, ఇంద్రలోకమని, చంద్రలోకమని అంటారే, అవన్నీ నిజంగా ఉన్నవా అని భగవంతులను ప్రశ్నించారు. అవునండి, నిజంగా ఉన్నవనుకోండి. అక్కడ ఇట్లాగే ఒక స్వామి కూర్చుని ఉంటాడు. ఇట్లాగే భక్తులు పరివేష్టించి ఉంటారు. ఏదో వారు అడుగుతారు, ఏదో వీరు చెబుతారు. అంతా ఇట్లాగే ఉంటుంది. అయితే ఏమైంది? చంద్రలోకం చూస్తే ఇంద్రలోకమని, ఇంద్రలోకం చూస్తే వైకుంఠమని, వైకుంఠం చూస్తే కైలాసమని, ఇదని అదని మనస్సు పరిభ్రమిస్తూనే ఉంటుంది. శాంతి ఏది? అది కావాలంటే ఇన్నిటినీ యోచించే తన్ను తాను ఎరుగుటే సరైన పంథ. తన్ను తాను ఎరిగితే ఇన్ని లోకాలను సంకల్పమాత్రాన తనలోనే తాకనవచ్చును. ఇన్నిటికీ మూలమైన తన్ను తాగన్నచో తనకన్నా అన్యమేదియూ కనరాదే. అప్పుడు ఈ ప్రశ్నయే రాదు. ఆ వైకుంఠము, కైలాసము ఉండనీ ఉండకపోని నీవున్నావన్నమాట నిజమే కదా. నీవెట్లా ఉన్నావు, ఎక్కడున్నావు, నీ స్థితి గతి నీవు తెలుసుకో ముందు. ఆ వెనుక ఆలోకాలను గురించి ఆలోచిద్దాం అన్నారు భగవాన్. 34 పుస్తకం 1-2-1946 1944లో ఒకనాటి ఉదయాన 8-9 ప్రాంతంలో ఒక భక్తుడు దీనాననుడై శ్రీవారిని సమీపించి, భగవానే, పుస్తకాలు చదివి తరించే ఉపాయం ఏదైనా చూసుకొందాం అంటే చదువు రాదే, ఏం చేసేది, నేను ఎట్లా తరించగలను అన్నాడు. చదువు రాకుంటే ఏమి, నిన్ను నీవు తెలుసుకుంటే చాలును అన్నారు భగవాన్. ఇక్కడున్న వీరంతా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారే, నాకేమీ చేతకాదాయ, ఎట్లా అన్నాడు అతడు. భగవాన్ తమ చెయ్యి అతని వైపు చూచి ఆడిస్తూ, పుస్తకం ఏమి చెబుతుందంటావు? నిన్ను చూచుకుని నన్ను చూడమంటుంది. అద్దం చేతితో పుచ్చుకుంటే నీ ముఖం నీవే చూసుకో అని చూపించినట్లే. తన ముఖం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే కదా కనపడేది. ముఖం కడుక్కుని చూస్తే స్వచ్ఛంగా కనపడుతుంది. లేకుంటే ఇక్కడ మసి ఉన్నది, అక్కడ అది ఉన్నది, కడుక్కునిరా అని చెబుతుంది. పుస్తకము అంతే. తన్ను తా కన్న వెనుక పుస్తకం చూస్తే అన్నీ అర్థమవుతవి. తన్ను తా చూడక పుస్తకం చూస్తే ఎన్ని లోట్లున్నవో చూడు, ముందు నిన్ను సరిచేసుకుని నన్ను చూడు అంటుంది. అంతే, నిన్ను నీవు చూచుకో, అదంతా నీకెందుకు అన్నారు. అతడు అంతటితో తృప్తుడై ధైర్యంగా వెళ్లాడు. చొరవగల భక్తులు ఒకరు అందుకుని, భగవాన్ అతనికి చిత్రంగా సమాధానం చెప్పారే అన్నారు. చిత్రమేమున్నదండి, అదంతా యథార్థమే. నేను మొదట ఏ పుస్తకాలు చదివాను, ఎవరి వద్ద ఏం తెలుసుకున్నాను, ఒకే నిష్ఠలో ఉంటూ ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు పళనిస్వామి టౌనులో ఒకరి వద్ద నుండి మంచి మంచి వేదాంత గ్రంథాలు తెచ్చి తప్పులు తప్పులుగా చదువుతూ ఉండేవారు. వయస్సైన వారు, సరిగా చదువు రాదు, చదవాలన్న ఆశ మాత్రం ఉన్నది. పట్టుదలతో శ్రద్ధగా చదివేవారు. ఆ పట్టుదల, శ్రద్ధ చూచి నాకు సంతోషం కలిగేది. అందువల్ల మనమే వారికి చదువు చెబుదామని ఆ గ్రంథాలు తీసుకుని చదివితే అందులో వచ్చేదంతా మనకు ముందే అనుభవమైనదిగా ఉండేది. అరే, మన విషయం ఇందులో వ్రాసి ఉన్నదే ఇదేమి అన్నట్లు ఆశ్చర్యం కలిగించేది. ఒక్కొక్క గ్రంథంలోనూ అంతే. విషయమంతా అనుభవంలో ఉన్నదే గనుక ఏది చూచినా క్షణంలో అర్థమయ్యేది. వారు 20 రోజులలో చదివే పుస్తకం నేను 2 రోజులలో చదివి ముగించేవాణ్ణి. వారు అది ఇచ్చి ఇంకొకటి తెచ్చేవారు. ఈ విధంగానే నాకు గ్రంథ పరిచితి కలిగింది అన్నారు భగవాన్. శివప్రకాశం పిళ్ళే భగవాన్ని చరిత్ర వ్రాస్తూ ముందే
బ్రహ్మమెన్నుం పేర్ அறியாமலே బ్రహ్మజ్ఞానం పెట్ర పులవర్. బ్రహ్మమను పేరు అరయకయే బ్రహ్మమైన జ్ఞాని అన్నారు ఇందుకే కాబోలు అన్నారు భక్తులు. అది సరి, అందుకే తన్ను తా చూచి పుస్తకం చూస్తే మంచిదన్నారు. అట్లా చేస్తే ఉన్నదానికి పరిభాష రాయిది అని తెలుస్తుంది. తన్ను చూడక గ్రంథం చూస్తే ఎన్ని లోట్లున్నవో చూడు అంటుంది అన్నారు భగవాన్. భగవాన్ వలె కావటం అందరికీ సాధ్యమా? అందువల్ల గ్రంథ సహాయం ఉంటే లోపాలు దిద్దుకోటానికైనా వీలేగదా అన్నారు ఆ భక్తులు. అది సరి, చదువు సహాయం కాదనలేదండి. చదువు రాదే ఎట్లాగ తరించడం అన్న విచారంతో కృంగిపోవలసిన పని లేదన్నామే కాని చదవరాదన్నామా? చూడండి అతడు ఎంత దిగాలు పడుతూ అడిగాడో. అటువంటి వారికి యథార్థం చెప్పకుంటే ఇంకా కృంగిపోరు అన్నారు భగవాన్. 35 వ్యాధి 2/1/1946. 2 ఏళ్లకు ముందు పెద్దన్నయ్య వాళ్లు ఆశ్రమానికి వచ్చినప్పుడు మన్నెం వెంకట్రామయ్య గారు రిటైర్డ్ జడ్జి వచ్చారు ఇక్కడికి. లోగడ వారికి ఏదో జబ్బు చేసి నయమైందట కాని నిశ్శేషం కాలేదట. వారు ఉదయం నుండి ఆ శరీర వ్యాధినంతా వర్ణించి భగవాన్తో చెబుతూ ఉంటే విని విని రాత్రి 8:30కు అవునండి, ఈ శరీరమే మనకొక వ్యాధి, దీనికి ఇంకొక వ్యాధి వచ్చిందంటే వ్యాధికి వ్యాధి వచ్చిందన్నమాట. అసలు వ్యాధి ఉందే, అది మనల్ని బాధించకుండా ఉండేటందుకు ముందు మందు సేవిస్తే ఈ వ్యాధికి వ్యాధి కనుక మనలను అంటదు. ముందు ఆ వ్యాధిని నివర్తింప చేసుకునే ఉపాయం చూడక దీనిని గురించి విచారిస్తుంటే ప్రయోజనమేమిటి? దీని త్రోవన దీన్ని పోనిచ్చి అసలు వ్యాధికి ఔషధం విచారించాలి అన్నారు భగవాన్. దానికి తార్కాణంగా మొన్న ఈ మధ్య భక్తులు ప్రోత్సాహం చేయగా విశ్వనాథ బ్రహ్మచారి సంస్కృతంలో ఉన్న త్రిశూలపుర మాహాత్మ్యం 60వ వచనంగా వ్రాశారు. అది వ్రాసి ముగించేసరికి శ్రీవారి శరీరం ఇంచుక అస్వస్థతగా ఉండటం వల్ల ఆ పుస్తకం చూపితే దిద్దుతూ శ్రమపడతారని చూపక దాచి ఉంచారు. బాగా స్వస్థత కుదరకముందే భగవంతులు ఒకనాడు వారిని చూచి, ఏమోయ్ మాహాత్మ్యం ఎంతవరకైంది అన్నారు. భగవానులతో అసత్యం ఆడవల్లక ముగిసింది అన్నారు వారు. తీసుకోరాలేదేమీ అని అంటే భగవాన్ శరీరం అస్వస్థతగా ఉన్నదని తీసుకుని రాలేదు అన్నారు. ఓహో, సరి, నా ఒళ్ళు బాగుండకుంటే నాకేమీ, దాని పాటు అది పడుతుంది. నాకేమోయ్, నేను ఊరికినే ఉన్నానే, తెస్తే దిద్దుతాను. శరీరానికి ఏమన్నా ఉపచారం కావాలంటే వీరంతా చూచుకుంటారులే, తీసుకురా అన్నారు భగవాన్. వారికి విధి లేక తెచ్చి ఇస్తే రాత్రిళ్లు కూడా దీపం పెట్టుకుని సరిచూచారు భగవాన్. వారి దేహ అస్వస్థత ఆ పనిని రవంత కూడా అడ్డుకోలేదు. 36 కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. 5/2/46. భగవాన్ ఈ మధ్య అచ్చై వచ్చిన రమణలీల అప్పుడప్పుడు చూస్తున్నారు కదా. ఆ సందర్భంలో తుండు గుడ్డ కథ వ్రాశారా అని రంగస్వామి అడిగాడు నిన్న. ఆ కథ పుస్తకంలో లేనందున భగవాన్ ఇట్లా చెప్పారు. నేను పచ్చయ్యమ్మన్ కోవెలలో ఉండగా సుమారు 40 ఏళ్లు కావచ్చు, 1906లో అనుకుంటా. ఎవరో తెచ్చి ఇచ్చిన మలయాళపు తుండు ఒకటే నా వద్ద ఉండేది. అసలే దాని నేత అంతంత మాత్రం కదా. 2 నెలలయ్యేసరికి లెక్కలేనన్ని చిల్లులతో తయారైంది. పళనిస్వామి ఊళ్ళో లేడు. వంట మొదలైన పనులన్నీ మనమే చూసుకోవలసి వచ్చింది. ఆ చెయ్యి ఈ చెయ్యి తుడవటం వల్ల రంగున్నూ ఎట్లా ఉండాలో అట్లా ఉన్నది. కప్పుకుంటే పస బయటపడుతుందని ఉండగా చుట్టి దగ్గర పెట్టుకునేవాణ్ణి. అదెట్లా ఉంటే మనకేమి, మన పని గడిస్తే సరిపోయే. స్నానం చేసినప్పుడు ఇట్లాగే తుడుచుకుని చాటుగా ఆరవేసుకుని 2వ కంటికి తెలియకుండా కాపాడుకుంటూ వచ్చాను. ఒక కడజాతి కొంట పిల్లవాడు ఒకనాడు అది దులుపుతుంటే చూచి, సామి గవర్నరు కావాలట ఈ తుండు, అడిగి తెమ్మన్నాడు సామి, ఇయ్యండి బాబు అంటూ పరిహాసంగా చేతులు చాచాడు. అమ్మా, ఈ తుండా? ఊహు, ఇవ్వను పోపో అన్నాను. ఆ తుండు రాను రాను మరి 1000 కంతలతో తయారైతే శేషయ్యర్ ఇత్యాదుల కంటపడుతుందేమో అని దగ్గర పెట్టుకోవడం మాని స్నానం చేసినప్పుడు తుడుచుకుంటూ చాటుగా ఆరవేసి కోవిల ప్రాకారంలో ఉన్న చెట్టు తొర్రలో దాచిపెడుతూ వచ్చాను. ఒకనాడు నేనెక్కడికో వెళ్లినప్పుడు
శేషయ్యర్ వాళ్ళు ఏదో వెతుకుతూ ఆ త్వరలో చెయ్యి పెట్టేసరికి తుండు దొరికింది. దాని వాలకం చూచి నొచ్చుకుని నేను వచ్చేసరికి అపరాధమైంది స్వామి అంటూ దుఃఖించడం మొదలుపెట్టారు. ఏమయ్యా కథ అంటే, అయ్యో 1000 కంతలతో ఉన్న ఈ తుండుతోనా స్వామి తడి ఆర్చుకోవడం, మా భక్తి బండలుగాను ఇంత మాత్రం కనుక్కోలేకపోతుమే అని నొచ్చుకుని బొత్తులుగా కొత్తవి తెచ్చిపెట్టారు. ఈ కథకు ముందే ఇంకొకటి కూడా జరిగింది. ఏమంటే, నా కౌపీనం చిరిగింది. కావాలని ఎవరినీ అడగనాయే. గుట్టు బయట పడకూడదు. కుట్టుకుందామంటే సూదేది దారమేది. కడకు ఒక రక్కసములు సంపాదించి ఆ కౌపీనంలోని నూలే మెలిపి ఆ ముల్లుకొక కంత చేసి దారం దూర్చి ఎట్లాగో కుట్టి ఆ కుట్లు కనపడకుండా మడిచి ధరించేవాణ్ణి. కాలం గడిచిపోయేది, మనకేం కావాలి, ఆ రోజులు అటువంటివి అన్నారు భగవాన్. ఇది చెప్పటం వారికైతే సహజంగానే ఉంది, కాని విన్న మా మనస్సు విస్తుపోయింది. ఈ సంగతులు లోగడ భగవాన్ చెప్పగా విని మురుగునారు పాట వ్రాసారట. ముల్లు చేత కుట్టబడిన కౌపీనమును ధరించినట్టిన్ని, సహస్రాక్షుడు చేతితుండుగా వచ్చి సేవించినట్టిన్ని ఓ వెంకటరమణ అని ఆ పాట భావం. 37 శరీరంతో మోక్షం. 22/1946. దాదాపు ఒక వారం క్రిందట నూతనాగతులొకరు భగవానులను సమీపించి ఈ శరీరంతో శాశ్వతంగా ఇట్లాగే ఉండి మోక్షం పొందవచ్చునా అని ప్రశ్నించారు. అసలు మోక్షం అంటే ఏమిటి, పొందేదెవరు, బంధం ఉంటే కదా మోక్షం, ఆ బంధం ఎవరికి అన్నారు భగవాన్. నాకే అన్నారా పృచ్ఛకులు. నీవంటే ఎవరు, బంధం నీకెట్లా వచ్చింది, ఎందుకొచ్చింది, అది ముందు తెలుసుకుంటే ఈ శరీరంతో శాశ్వతంగా ఉండి మోక్షం పొందే విషయం ఆలోచిద్దాం అన్నారు భగవాన్. వారికి మాట్లాడలేక విరమించుకుని కొంచెం సేపు ఉండి లేచిపోయినారు. వారు వెళ్లిన వెనుక అనుగ్రహపూరిత దృక్కులతో అందరినీ చూచి చాలా మందికి ఇదే ప్రశ్న. ఈ శరీరంతో ఇట్లాగే మోక్షం పొందాలని ఇదొక సంఘం. ఇప్పుడే కాదు, పూర్వం కూడా ఎందరెందరో కాయకల్పవ్రతాలని అవని ఇవని ఏమేమో చెప్పి ఈ శరీరాన్ని వజ్రతుల్యం చెయ్యవచ్చని, ఈ బొందితోనే కైలాసానికి పోవచ్చని శిష్యులకు బోధించడమేగాక ఎన్నెన్నో గ్రంథాలు వ్రాసి పెట్టేవారు. ఇంతా చెప్పి ఇన్ని చేసి ఎన్నో వ్రాసి కడకు ఎప్పుడో ఒకప్పుడు కాలానికి వశమై వారు పోయేవారు. చెప్పినట్టి చేసినట్టి గురువే పోతే శిష్యులకు ఇక ఏముందికా. ఇప్పుడు చూచింది ఇంకొక క్షణానికి ఏమవుతుందో మనకు తెలియదు. ఈ శరీరం నేను కాదని విచారించి తెలిసి దాన్ని లక్ష్యం చెయ్యని వైరాగ్యవంతునికి గాని శాంతి కుదరదు. శాంతి కుదురుటే కదా మోక్షం. శరీరం నేనను భ్రాంతి ఉన్నంత వరకు శాంతి కుదరదు. అంటే ఈ శరీరాన్ని ఇట్లాగే ఉంచుకోవాలన్న ప్రయత్నం చేస్తే బంధం ఎక్కువవుతుందే గాని తగ్గడం ఎట్లా సంభవిస్తుంది, ఇదొక భ్రాంతి అన్నారు భగవాన్. 38 ఆత్మస్వరూపం చిరంజీవులు. మొన్న ఎడవల్లి రామశాస్త్రి గారు వచ్చారిక్కడికి. వారు భగవాన్ని ఇట్లా అడిగారు, స్వామి, పరమమైన ఆత్మస్వరూపము కోటి సూర్య ప్రభాభాసితమంటారే, నిజమేనా? అవునండి, కోటి సూర్య సమకాంతి కలదే అనుకోండి. ఎట్లా నిర్ణయిస్తారు? ఈ కళ్లతో ఒక్క సూర్యునే చూడలేమే, కోటి సూర్యులను ఎట్లా చూడగలం? ఆ కన్ను వేరండి. ఆ కంటితో చూడగలిగినప్పుడు ఆ పరాత్పరమైన ఆత్మస్వరూపానికి ఏ పేరైనా పెట్టుకోండి, కోటి సూర్యులో కోటి చంద్రులో ఏదో ఒకటి అన్నారు భగవాన్. ఇట్లాగే ఆ మధ్య ఒకరు అశ్వత్థామ, విభీషణుడు మొదలైన వారంతా చిరంజీవులని, వారు ఇప్పటికీ ఎక్కడో ఉన్నారని అంటారే, నిజమేనా అంటే, ఆహా నిజమే. చిరంజీవులంటే ఏమని మీ తాత్పర్యం? ఎప్పుడూ చెడని స్థితి ఏదో అది తెలుసుకొన్నారు అని. తమ నిజస్థితిని తెలుసుకున్న వారికి మరణమేది జననమేది. వారు చిరంజీవులై ఎప్పుడూ ఎక్కడా ఉంటారు. మనమిప్పుడు వారిని గురించి మాట్లాడుతున్నాము కనుక వారిక్కడ ఉన్నట్లే కదా. అట్లాగే ఎప్పుడు ఎవరు ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉంటారు. వారు కీర్తికాయలు. చిరంజీవితం అంటే పాంచభౌతికమైన ఈ జడ శరీరానిక? దీన్ని వారు లక్షింపరు. బొమ్మరిళ్లలాగా బ్రహ్మకల్పాలే తారుమారవుతుంటే ఆ కల్పాలలోని కల్పిత చిత్రాలకు స్థిరత్వం కల్పించడం పొసగుతుందా అన్నారు భగవాన్.
39. నేను ఈ లేఖారచనం ఆరంభించక పూర్వం ఒకనాటి ఉదయాన ఒక భక్తుడు శ్రీవారి పురాణ గాథలను గురించి మాట్లాడుతూ పార్వతికి ఉమ అన్న పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నాడు. భగవాన్ నా వంక చూచి, తెలుగులో అరుణాచల పురాణం ఉన్నది గదూ అన్నారు. లైబ్రరీలో ఉంది, తెస్తున్నా అన్నాను. అన్నారు భగవాన్. వెంటనే వెళ్లి లైబ్రరీలో ఉన్న పుస్తకం తెచ్చి శ్రీవారికి ఇచ్చాను. భగవాన్ తెరచి చూస్తూ, ఇదిగో ఆ కథ ఇక్కడ ఉన్నది. దక్షాధ్వరంలో దక్షిణి తనయ శివుని అర్ధాంగి అయిన సతీదేవి తండ్రిచే అవమానితయై ఆ శరీరం విడిచి హిమవంతునికి మేనకకు జన్మించి శంకరుణ్ణే పతిగా కోరి తపస్సు చేస్తానని బయలుదేరితే మేనక వద్దని వారించేప్పుడు వద్దు మానుము అనటం వల్ల ఉమా అన్న పేరు వచ్చిందట. ఇదిగో అని అడిగిన వారికి చదివి చెప్పి పుస్తకం నాకిచ్చారు. నేనది తిప్పి తిప్పి చూస్తుంటే తమలో తామే నవ్వుకుంటున్నారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. కొంచెం నిదానించి భగవానే ఇట్లా సెలవిచ్చారు. ఇదిగో దాని పక్కనే ఇంకొక విషయం ఉన్నది. మేనక ఎంత చెప్పినా వినక పార్వతి బయలుదేరిందట. ఇక లాభం లేదని తండ్రి హిమవంతుడు ఆమెను వెంటబెట్టుకుని తపోవనంలో దక్షిణామూర్తిగా ఉన్న శివుని వద్దకు వెళ్లి, ఈ నా బాలిక తపస్సు చేసుకుంటుందట, తమ అండన ఉండనీయండి అని ప్రార్థించాడు. శివుడు ఆ పార్వతిని చూచి, ఈ చిరుత వయసులో తపస్సెందుకు, తండ్రితో ఇంటికి పోరాదా అన్నాడు. పోనన్నది పార్వతి. పరమేశ్వరుడు ఒక యుక్తితో, నేను ప్రకృతిని జయించి తపోనిష్ఠతో ఉన్నాను. నీవు ఇక్కడ ఉంటే ప్రకృతి దోషాలు సంక్రమిస్తవి, కాబట్టి నీవు వెళ్ళిపో అన్నాడట. పార్వతి సమయజ్ఞ గదా, ప్రభో తాము ప్రకృతిని జయించానంటున్నారే, ప్రకృతి లేకుంటే తపస్సెట్లా చేస్తున్నారు? ఇప్పుడు మాట్లాడారే, ప్రకృతి సంబంధం లేకుంటే ఎట్లా మాట్లాడగలరు, ఎట్లా నడవగలరు? మీకు తెలియకుండానే ప్రకృతి మీ హృదయాన్ని ఆక్రమించుకుని ఉన్నది. వృధా వాగ్వాదమే గాని ప్రకృతిని అతిక్రమించి ఉన్నట్లయితే నేను ఉన్నందువల్ల భయమేమిటి అన్నదట పార్వతి. శంకరుడు అది విని మందహాసంతో, ఇంగితజ్ఞ మధురవచని ఉండుము అని చెప్పి హిమవంతుని ఇంటికి పంపాడట. ఈ కథ ఆ పుస్తకంలో ఇంకా విపులంగా ఉన్నది. అట్లాగా దాక్షాయణి కథ భాగవతంలో ఉన్నది గాని ఈ సంభాషణ లేదు, చాలా చిత్రంగా ఉన్నదే అన్నా నేను. భగవాన్ నవ్వుతూ, అవునవును, ఇంకోటి కూడా దేనిలోనో చదివాను. కామదహనమైన వెనుక పరమేశ్వరుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి పార్వతిని వరించడం, వెనుక పార్వతీ పరిణయం అన్నీ అయిన వెనుక తన అల్లుడు ఏ జాతివాడో ఏమో అని హిమవంతుడికి కించగా ఉండేదట. ఏం చేస్తాడు, ఎవరిని అడిగినా ఏమో అనేవారే కాని ఎరుగుదుము అనేవారు లేకపోయారు. పలక్కుండా ఊరుకున్నాడు. వెనుక పార్వతి వినోదంగా పరమేశ్వరుని కళ్ళు మూయడం, లోకం అల్లకల్లోలమైతే పరమేశ్వరుడు పాలనేత్రం తెరిచి రక్షించడం జరిగాక తన తప్పు ఎరిగిన దేవి తపస్సుకై బయలుదేరి అక్కడక్కడా నిలిచి తపస్సు చేస్తూ కడపట ఇక్కడికి వచ్చి తపస్సు చేత అరుణగిరీసుని మెప్పించి అర్ధశరీరం పొందింది గదా. ఆ సమాచారం హిమవంతుడికి తెలిసి, సరి సరి, అయితే అల్లుడు అన్యజాతివాడు కాడు, మన జాతివాడే అని ఆనందించాడట. ఇది కొండే, తాను కొండే గదా, అదొక తమాషా అన్నారు భగవాన్. 40. అస్థి భాతి ప్రియంచ 11/4/1946. నిన్న ఉదయం 10-11 గంటల మధ్యన ఒక పార్సీ డాక్టరు జాబు ఒకటి తెచ్చి భగవానులకు ఇచ్చాడు. శ్రీవారు ఆ జాబు ఒక భక్తులచే చదివించి, ప్రశ్న ప్రత్యుత్తరం అన్నీ తానే వ్రాసారు గదా, ఇక చెప్పవలసింది ఏమున్నది అన్నారు. ఆ జాబు ఇంగ్లీషు కావటం వల్ల నాకు తెలియలేదు. కాని అది చదివిన వారు భగవానులను చూచి, అస్థి భాతి ప్రియంచ అని వ్రాసారే, అర్థమేమిటి అని ప్రశ్నించారు. అస్థి అంటే సత్యమై ఉండునది, భాతి అంటే ప్రకాశించునది, ప్రియం అంటే ఆనందమైనది, అనగా సచ్చిదానంద స్వరూపం అన్నమాట. సత్తు చిత్తు ఆనందమునే అస్థి భాతి ప్రియం అంటారు. అన్నీ ఒకటే అన్నారు భగవాన్. ఆత్మ నామరూప సహితమైనదగుట జ్ఞానాతీత భక్తిచే ధ్యానింపవలన
అని ఉన్నదే ఆ జాబులో అదేమి అన్నారు ఆ భక్తులు. ధ్యానింపవలనన్నా ద్వైతం ఏర్పడదా? ధ్యానించువాడు ధ్యానింపబడేది అని రెండగునే. ఆత్మ నామరూప రహితమనుట నిజమే. నామరూప రహితమగు దానిని ధ్యానించుటెట్లు? జ్ఞానాతీత భక్తి అంటే సాక్షి మాత్రముకు తానే కదా. తానే కన్నాయే. ఆ కన్ను అంతటనూ నిండి ఉన్నది. ఒకే కన్ను. మరి ధ్యానింపదగినదేది? ధ్యానించేవాడెవడు? అంతటను నిండిన ఆ కన్నే అస్థి భాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందము. ఇంకా ఎన్నెన్నో అయింది. ఎన్నో పేర్లు. ఉండే వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్. ఉన్నది నలువదిలో భగవాన్ వ్రాసిన ఒక వచనమునకు ఇది వ్యాఖ్యానంగా అన్వయిస్తుంది చూడు. తాను రూపమైనట్టయినా జగదీశ్వరులను అట్ల కావచ్చును. తాను రూపము కాని ఎడల వాని రూపమును ఎవ్వరు ఎట్లు చూడగలరు? కన్ను లేక కనబడుటగలదా? తానే కన్ను. అదియో తుదిలేని కన్ను.